భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపురం బీజీ కొత్తూరు వద్ద పంప్ హౌస్ ను పరిశీలించింది తెలంగాణ మంత్రుల బృందం. పంప్ హౌస్ కంట్రోల్ రూమ్ లో విద్యుత్ సరఫరాను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ములకలపల్లి మండలం పూసగూడెం గ్రామంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 3 పనులను పరిశీలించింది మంత్రుల బృందం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంప్ హౌస్ 3 పనులు పరిశీలించారు. ఆ తర్వాత సీతారామ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు. సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. ఈ కెనాల్లో ఎన్ఎస్పి కెనాల్లో కలుపుతూ ముందు మిగతా అప్ టు వైరా చెరువు వరకు, అట్లాగే సత్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్లూరు, పెనుబల్లి, వేంసూరు పరిసర ప్రాంతాలకు కూడా నీళ్లు అందించేటట్టుగా వెళ్ళే కెనాల్ కాబట్టి దీన్ని రాజీవ్ కెనాల్గానే పరిగణలో తీసుకొని వెంటనే పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి సంబంధించి టార్గెట్ ఆగస్టు 15 వరకు పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని మేము క్యాలెండర్ ఫిక్స్